కార్మికులందరికీ నా ధన్యవాదాలు. ఒక 2 విషయాలు చెప్పి నిర్మిస్తా. ముఖ్య ఉద్దేశం ఇక్కడికి రావడానికి ఇంతమంది ఏదో ఒక పార్టీ కార్యక్రమమో ఇంకో కార్యక్రమానికి ఇంతమంది వస్తారు. కానీ ఇది మీ భవన కార్మికుల సమస్యలకు సంబంధించినది కాబట్టి ఇంత స్వచ్ఛందంగా కనీసం 1000 మంది ఇక్కడికి రావడం మా అందరికీ సంతోషకర విషయం. అట్లే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, మీకు ఏ సమస్యలు వచ్చినా ఎక్కడైనా సరే మీ భవన కార్మికులకు సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇట్లా ఏదైనా వృత్తులపై ఏదైనా మీ వ్యక్తిగత సమస్యలు ఏదైనా వస్తే మాకు తెలియజేస్తే మేము వెంటనే దాని దగ్గరికి వచ్చి పరిష్కరిస్తామని ఒక చిన్న విన్నపం. అలాగనే ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు ఒక 3 సెంట్లు స్థలం కావాలనేది మీ కార్మికులకు సంబంధించి భవనానికి మీ యూనియన్ లీడర్లు అందరూ కలిసి విన్నవించినారు. దానికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రకటిస్తారని నేను ఆశిస్తాను. కాబట్టి మీ అందరి కోసం కేటాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి భవన కార్మికుల సమావేశానికి కార్మికుల పక్షపాత అయినటువంటి మన పొద్దుటూరు శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినటువంటి అన్నగారికి, అలాగే స్టేజీ పైన ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి భవన కార్మికులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి భవన కార్మికులు అందరూ కూడా మన శాసనసభ్యులు గారి అధ్యక్షతన ఇక్కడ ఈనాటి ఈ సమావేశం అందరం ఒక చోట గుమికూడడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి పేదవానికి ప్రతి కార్మికునికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం, ఆ సమస్య తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేసేటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, అలాగే మన పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి అన్న గారు, మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ కార్మికుల సమస్యలు కానీ పేదల సమస్యల విషయంలో కానీ నిరంతరం మనలో ఉంటూ, అలాగే ఈనాడు మన కార్మికుల సమస్యలు కూడా ఈరోజు మనం అన్నగారితో చర్చించి మన సాధక బాధలు ఏదైనా ఉంటే సభ దృష్టికి తెచ్చి మన కార్మికుల సమస్యలను వీలైనన్ని ఎక్కువ మందికి మంచి జరిగే దిశగా అన్నవాళ్ళు పరిష్కరిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెద్దలు గౌరవనీయులు రాజమోహన్ శివప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్ ముందుగా. అలాగే చైర్పర్సన్ ఎన్ లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినటువంటి బంగారెడ్డి గారికి, అలాగే రామప్రసాద్ రెడ్డి గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మా యొక్క కోరికను మన్నించి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలకు మేము ఎల్లకాలం కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. వారి యొక్క సేవలకు మేము మనందరం రుణపడిన, ఎందుకంటే ప్రతి ఒక్కరు పనిచేసేటోళ్ళే మనకు ఎమ్మెల్యే గారు భవన నిర్మాణ కార్యక్రమం గుర్తించి మన పోయినప్పుడు సార్ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం లేదంటే స్థలం ఎక్కడో చూసుకోండి విషయాన్ని చెప్పడం జరిగింది. మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఆఫీస్ కాకుండా ఏదైనా చిన్నది బంజార్ కానీ డీకేట్ కానీ అక్కడ మనకు 10 సెంట్లు స్థలం కేటాయిస్తే చిన్నది కలగడం అనుకుంటాం. వారు ఎవరి పేరు మీద కట్టమంటే వాళ్ళ పేరు మీద కట్టి మనం బోర్డు పెట్టుకుంటాం. దానికి వాళ్ళు పెద్ద మనసుతో మనకు ఏదైనా సహాయం చేయాలా. తర్వాత భవన నిర్మాణ కార్మికుల ఒక సంక్షేమ పథకాలు చాలా రోజుల నుంచి ఆశపడి సీఎం గారితో మాట్లాడి ఆయన దాని మీద ఈ అమలు చేస్తే రాష్ట్రమంతా గౌరవనీయులు ప్రసాద్ రెడ్డి గారినే అనుకుంటారు. సార్ దాన్ని చేయండి సార్, చాలా రోజుల నుంచి
ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కార్డు తీసుకోవాలా. అలాగే ఈశ్వరం కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు, రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారం రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. మన కోరిక మేరకు ఈ గౌరవనీయులు మనం అడిగిన మాటకు మనకు సమయం కేటాయించి మన గౌరవనీయులు మన ప్రొద్దుటూరు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు భవన నిర్మాణ సంఘానికి తప్పకుండా వస్తానని ఇచ్చిన మాట తప్పకుండా ఇక్కడికి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, గురువులకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎనుప ముక్కల్లాంటి ఖండలను కలిగి హిమాలయాలంత మనస్సును కలిగిన భవన నిర్మాణ కార్మికుల రాచమల్లి మన పార్టీకి సంబంధించిన నా సంక్షేమ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరి వైపు నుంచి శిరస్సు వంచి మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. మొట్టమొదట మీకు నేను కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నుంచి, మీ సంఘం వైపు నుంచి నన్ను కలిసి 2022 జనవరి 2వ తారీఖున మీతో కలిసి ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి ఉద్దేశంతో, ముఖ్యంగా నా మనసుకు నచ్చినటువంటి పనిని చేయించడానికి ఈ మొదటి నూతన సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం ఇదే. నాకు నచ్చింది పేదరికంలో ఉండే మనుషులు. నాకు ఇష్టమైంది వారితో కలిసి జీవితాన్ని పంచుకోవడం, వారితో కలిసి భోజనాలన్నా మందుదాలన్నా కూడా ఇష్టమే. ఏమంటే మానేసిన కాబట్టి ఇంత తాగలేకపోతున్నా. సహాయం మీకు చేయాలన్నా, మీరు సంతోషంగా ఉండేదానికి నేను చేసే ప్రతి పని అన్నా నాకు ఎంతో ఆత్మతృప్తిని ఇస్తారు. అందుకే అటువంటి పేదరికంలో ఉండి కష్టాన్ని, శారీరక శ్రమ మాత్రమే నమ్మి అత్యంత నిజాయితీగా శ్రమ మీద బతికే మీతో కలిసి మా ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే అవకాశం ఇచ్చినది ఏపీజే అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మికుల యొక్క సమైక్య సంఘానికి రాచమల్లు ధన్యవాదాలు తెలియజేస్తారు. దక్షిణ భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితం అంతంత మాత్రమే. కొన్ని వందల ఇళ్లను, కొన్ని వేల ఇళ్లను నిర్మిస్తూనే ఉన్నారు. కొనేవారు స్థలం కొంటా ఉన్నారు, కట్టించేవారు ఇల్లు కట్టిస్తా ఉన్నారు, చేయవారు చేయకపోతా ఉన్నారు, ధనవంతులయ్యేవారు ధనవంతులైతా ఉన్నారు. కానీ ఆ ఇల్లు కట్టిన ఈ కార్మికులు మాత్రం కార్మికులుగానే మిగిలిపోయినారు. తన భార్యను, తన సంతానాన్ని, తన కుటుంబ సభ్యులను పోషించడానికి 365 రోజులు వర్షం వస్తే తప్ప మిగతా అన్ని రోజులు శరీరాన్ని వంచి స్వేద బిందువులను చిందించి
రక్తాన్ని చెమటగా మార్చి 4 రూకలు సంపాదించి 4 పచ్చడి మెతుకులు కుటుంబ సభ్యులకు అందించడానికి మీ జీవితం అంతా దారపోస్తా ఉన్నారు. 12, 13, 14 సంవత్సరాల వయసులో ఈ పనిలోకి వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రారంభమైన మీ శ్రమ మీ జవసత్వాలు ఉడికిపోయేంత వరకు, మీ జబ్బల్లో శక్తి తగ్గేంత వరకు, మీ కంటి చూపు సన్నగిలేంత వరకు, అంటే 50 నుంచి 60 సంవత్సరాల వరకు కూడా 13 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే మీ శ్రమ 60 వరకు కొనసాగుతా ఉంది. అంటే దాదాపుగా 47 సంవత్సరాలు, 50 సంవత్సరాలు శ్రమతోనే మీ జీవితం. భారతదేశంలో ఇంతటి శ్రమను, ఇంతటి శారీరకమైనటువంటి కష్టాన్ని ఇంత సుదీర్ఘకాల కాలం చేసే కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది భవన నిర్మాణ కార్మికులే. మేము ఒక్కరం, మా ఒక్క కుటుంబం, అందులో ఉండే నలుగురు, నా భార్య, నేను, నా పిల్లలు, నా తల్లి, ఒక 5-6 మందిని మాత్రం నా కుటుంబంలో సంతోషంగా ఉండడం కోసం, నాకు చక్కని ఇల్లు నిర్మించుకునే దానికోసం 33 రకాల శ్రమ చేసే మనుషుల కలయికతో నిర్మించినదే ఆ సౌధం. 33 రకాల మనుషులు, మట్టి పని చేసేవాడు, బేందారి, బడ మనిషి, మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ఫ్లోరింగ్ చేసేవాళ్ళు, కార్పెంటర్, పెయింటరు, కొక్కిలిన్ డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఒక్కరేంటి 33 రకాల మనసుల కలయికతోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఆ ఇంటిలోకి నేను పోగలుగుతాను. నా ఇల్లు కూడా కట్టుకునే నేను అప్పుడు చూసిన మీ యొక్క కష్టాన్ని ఎన్నోసార్లు నేను నా మనసులో అనుకున్నాను. మార్చ్, ఏప్రిల్, మే భయంకరమైనటువంటి 45, 46, 43 డిగ్రీలతో ఉండే ఎండ కాసిన రోజుల్లో, ఏప్రిల్, మేలో కూడా ఆ మండు రెండులో కూడా తీక్షణంగా సూర్యుడి సందర్భంలో కూడా ఆ సూర్యుని కంటే తీక్షణంగా మీ పని పట్ల శ్రద్ధ కనపరిచి మీరు ఒళ్ళొచ్చి పని చేస్తూ ఉంటే మీకు తెలియకుండా రాచవరంలో ఎన్నోసార్లు మనసులో మీ శ్రమకు సలాం చేసినాం. దాసమైన నా భార్యతో కూడా ఎన్నోసార్లు ఆ భావాన్ని పంచుకునే నేను. ఎందుకు మనకు జబ్బులు వస్తాయి, ఎందుకు వీరికి జబ్బులు రావు, ఎందుకు వీళ్ళ శరీరం ఎంత ఫిట్నెస్గా ఉంటుంది, కష్టం అంటే ఏంటి, శారీరక శ్రమ అంటే ఏంటి. ఒక అరగంట ఎండలో పోతే మనకు గొడవదంటాం, ఒక అరగంట చదివికి పోతే సలుగు చేసిందంటాం, వానకు పోతే డాక్టర్ దగ్గరికి పోవాలంటాం. కానీ ఇంత తీవ్రమైనటువంటి ఎండలో, చలిలో, అన్ని కాలాల్లో ఇంత శారీరక శ్రమ చేస్తా ఉన్నారంటే నిజంగా మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తారు, కొంత బాధ కూడా కలుగుతుంది. ఇంత శ్రమ చేసి, ఇంత శారీరక శ్రమకు నీ శరీరం ఓడ్చుకొని మీరు సంపాదించింది ఏమిటి అంటే మీ కుటుంబ సభ్యులకు కట్టడం అన్నారు. ఇంతే, ఇంతకంటే మీరు సాధించింది ఏమీ లేదు. పేదరికానికి, పేదరిక శాపం యొక్క ఆ శాపం తాలూకు లక్షణాలను చూపించాలి, పేదరికానికి ప్రతిరూపం చూపించాలి అంటే భవన నిర్మాణ కార్మికులే చూపించాలి, మీ శ్రమనే చూపించాలి. కానీ జీవితం అంతా ఇదే నచ్చలేదు. ఎక్కడో మార్పు జరగాల్సిన అవసరం ఉంది, మీ కుటుంబాలు బాగుండాల్సిన అవసరం ఉంది. కనీసమైన వసతులకు మీరు ఇబ్బంది పడకూడదు, కనీసమైన కుటుంబ జీవనానికి ఇబ్బందులు పడకూడదు. అందరిలాగే, ధనవంతుల్లాగే గొప్ప నాణ్యత కలిగిన జీవితం కాకపోయినా భోజనానికి, ఆరోగ్యానికి, పిల్లల చదువుకు కనీస
కాకుండా మీ జీవితం జరగాల్సిన గడపాల్సిన అవసరం ఉంది మనిషిగా. అట్టి మనిషిగానే మనం గుర్తించి అటువంటి నాణ్యత కలిగిన జీవితాన్ని మీకు అందించడానికి రాష్ట్ర దేశ ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించింది. ఈ ప్రభుత్వం కూడా సంబంధించిన మీ అధికారులతో కూడా నేను మాట్లాడినాను. ఏ ప్రయోజనాలను మీరు చేకూరుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా విషయాలు మాట్లాడినారు వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి 12 రూపాయలు మనం ఇన్సూరెన్స్ కడితే 2 లక్షల రూపాయలు మరణిస్తే, తర్వాత ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చినారు, ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ప్రతి నెల 50 రూపాయలు మనం కడితే సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు కట్టి 60 సంవత్సరాల వరకు కడితే 60 తర్వాత నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు. ఇట్లా 3-4 రకాలు చెప్పినారు. ఇవన్నీ కూడా మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత, అంటే రిటైర్డ్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులాగా కాదు, మీ శరీరం సహకరించక వారికి సహకరిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక వయస్సు రిటైర్మెంట్ ఉంది. కానీ మీకు పేదరికానికి రిటైర్మెంట్ లేదన్నా, పేదరికానికి రిటైర్మెంట్ లేదు. మనకు ఆకలి ఉన్నంత వరకు, మనకు బాధ్యత ఉన్నంత వరకు, మన శరీరం సహకరించకపోయినా పేదవాడు శ్రమించాల్సిందే, కుటుంబాన్ని పోషించాల్సిందే. ఇవన్నీ దేశ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మన వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కొంత ఉపయోగపడతాయి, మరణించినప్పుడు కొంత ఉపయోగపడతాయి. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే మరణించక బ్రతికి ఉన్నప్పుడు వృద్ధాప్యం అనేది రాకుండా ఈ జీవనాన్ని గడిపే ఈ వయస్సులో కుటుంబాలకు కావాల్సిన రక్షణ ఏది, బాధ్యత ఏది, నాణ్యతైన జీవితం ఏది, దీని గురించి కూడా భవన నిర్మాణ కార్మికుల విషయంలో రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. సంక్షేమ పథకాలు ఏవైతే మీకు నిలబడినాయని చెప్తా ఉన్నారో వీరయ్య గారు, మీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, మీ అభివృద్ధి కానీ, మీ కుటుంబాలలో మీ పిల్లలు మీరు సురక్షితమైనటువంటి జీవితాన్ని భద్రతగా సంతోషంగా జీవించడానికి 2022 సంవత్సరం జనవరి 2వ తారీఖు ఈ 12:40 సమయం నుంచే నేను నా సోదరులు, నా తమ్ములతో కలిసి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదానికి శ్రీకారం చుడతా ఉన్నాను. మాటలకే పరిమితం కాకుండా, ఉపన్యాసాలకు మాత్రమే ఉపోద్ఘాతాలు కాకుండా, జీవన గమనానికి, జీవిత సౌఖ్యానికి బాటలు వేసే విధంగా, ఉపయోగపడే విధంగా మా చర్యలు ఉండబోతాయని కూడా మీకు ఆత్మవిశ్వాసంగా చెప్తా ఉన్నాం, నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా నాలో ఒక మనిషి, శాసనసభ్యునిగా ఒక పాత్ర, అంతకంటే ముందు మానవత్వం కలిగిన మనిషిగా రాచమండ్రి ఒక పాత్ర. మీకోసం, మీ పేదరికంలో సహాయపడే దానికోసం మీ సోదరుడు రాచమల్లు శాసనసభ్యునిగా అధికారాన్ని ఉపయోగిస్తాడు. మానవత్వం కలిగిన మనిషిగా నా మనస్సును మీకు పంచుతాడు. నేటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని చెప్పి మీ నాయకుడు అడిగిన అందరినీ, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి కార్డు, ఐడెంటిఫికేషన్ కార్డ్స్, అందరూ వేదాలు కావచ్చు, బడ మనుషులు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అన్ని రకాల పనులు చేసేవారు కులాలకు మతాలకు అతీతంగా ఒక్క ప్రజలు నియోజకవర్గానికి సంబంధించి ఐడెంటిటీ కార్డు ఇచ్చిన వాళ్ళు దాదాపుగా 5,000 మంది ఉండాలని చెప్పినారు. అన్నవాళ్ళు 5,000 ఉండాలని చెప్పినారు. ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకోకుండా ఎంతమంది ఉన్నారన్నా ఇంకా అనఫిషియల్గా ఈ పని చేసేవాళ్ళు అంటే మరొక 10,000 గుడ్డిగా ఉంటారని చెప్తా ఉన్నారు. గుడ్డిగా
ఎంత తక్కువలో తక్కువనే మరొక 10,000 ఉంటారు. ఎందుకు ఇల్లు తీసుకోలేదు అని అడిగిన నేను. అవగాహన రాహిత్యం, ప్రయోజనం లేదనే భావన కలగడం చేత. అంతే కదన్నా? ఖచ్చితంగా అంతే. ఒకటి అవగాహన రాహిత్యం, 2 ఏమొస్తుంది దీని వలన? ప్రభుత్వాలైనా వాళ్ళైనా కార్డు ఇస్తారు, చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వస్తారు, మన మీద గౌరవంతో 4 మాటలు మాట్లాడిపోతారే తప్ప ఈ కార్డు వలన మనకు జరిగే ప్రయోజనం ఏముంటుంది? మన కష్టం మనకు తప్పదు, మన మనకు తప్పదు, మన అప్పులు మనకు తప్పవు, మన తిప్పలు మనకు తప్పవు అనే అభిప్రాయమే అందరిది కూడా. మరి అన్న చెప్పినట్టు, రామరెడ్డి అన్న చెప్పినట్టు, ఆయన ఉపన్యాసంలో నాకు బాగా నచ్చిన మాట, మనందరికీ మెచ్చే మాట, ఒక మాట మాట్లాడాడు ఆయన. అదేమిటంటే 3 సెంట్ల స్థలాన్ని మీకు ఇచ్చి, ఒక భవనానికి సంఘానికి ఇచ్చి, మీ సంఘం అందులో కూర్చొని కార్యకలాపాలు చేసుకుంటూ 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోకుండా, 3 రోజుల ముచ్చటగా ముగిసిపోకుండా ఈనాడు ప్రారంభించే ఈ సంఘం మనం ఉన్నా లేకపోయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క సంఘం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. ఇది ఆయన మేస్త్రి భాషలో, మీ భాషలో ఆయన చెప్పినది. ఈరోజు అందంగా చెప్పినది. చాలా మంచి మాట చెప్పినాడు అన్న. నిజమే. ఈరోజు మాట్లాడుకొని కలిసి భూవదిని నేను 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి మీరు కట్టుకొని ఏ ప్రయోజనం లేకుండా దేనికి? రెండవది ఆయన చెప్పిన సిద్ధాంతం అమలు కావాలంటే ఏం చేయాలి? ఏ ప్రయోజనం మనకు ఆ సంఘం ద్వారా లేదు. చెన్నారెడ్డి ద్వారా, వీరయ్య ద్వారా, రాముడి ద్వారా, మరొకరి ద్వారా, ఈ నాయకుల ద్వారా ఏమి నాకు ప్రయోజనం లేదంటే ఆ సంఘానికి కార్మికులు వస్తారా? ఆ సంఘం నిలబడుతుందా? నిలబడదు. రావాలంటే, నిలబడాలంటే సంఘం మీద నమ్మకం కలగాలి. ఆ సంఘం మనల్ని సంరక్షిస్తుంది. ఆ సంఘంలోకి మనం పోగలిగితే, ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకోగలిగితే, మనకు వచ్చే అనేక రకాల కష్ట నష్టాల్లో అండగా నిలబడమే కాకుండా మన అభివృద్ధికి రాష్ట్ర దేశ ప్రభుత్వాల సహాయాన్ని మనకు అందించడమే కాకుండా రాజ్యబంధన ద్వారా మనకు గొప్పగా సహాయం జరుగుతుంది అని మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు పిలిచినా పిలిచకపోయినా ఈ సంఘం 5,000 ఉండేది 20,000 అవుతారు. ఏ సహాయం లేకపోతే 5,000 ఉండే సంఘం 5 నెలలకు 500 అవుతారు. మన తర్వాత అది కూడా ఉండదు. ఇది అన్న చెప్పిన దానికి వెనక ఉండే ఆంతర్యం ఇది. నేను గ్రహించిన. ఎందుకు సంఘాలన్నీ ఫెయిల్ అయిపోతాయి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయంటే ఇదే. కానీ అత్యంత పేదరికంతో శారీరక శ్రమనే నమ్మి ప్రమాదాలకు ఓర్చి ప్రకృతి యొక్క విపత్తులు కూడా సంసిద్ధపడి ప్రభుత్వ సహాయం ఉన్నా లేకపోయినా మీ కష్టాన్ని మీరే నమ్మి బ్రతికే మీ పట్ల చాలా గౌరవం ఉంది. శ్రమ పట్ల రాజమల్లకు చాలా గౌరవం. కులం మీద నాకు గౌరవం లేదు. శ్రమించే వారి మీద గౌరవం ఉంది. చెట్టు వాసన కంటే పేదవారి యొక్క చెమట బిందువు వాసనే రాజమల్లికి ఇష్టం. అందుకే ఈ సంఘంలోని సభ్యులు మనం ఉన్నా లేకపోయినా నిలబెట్టడానికే కంకణం కట్టుకుందాం, వదలం. నా బావమర్ది బంగారెడ్డి కోరినట్టు మీ అందరి అభ్యర్థననే బంగారెడ్డి చెప్పినాడు. ఒక 3 సెంట్ల స్థలాన్ని మనం ఎక్కడైనా కొనుగోలు చేసి వారికి ఇస్తే వారి సంఘానికి ఒక ఇల్లు లాగానో రూమ్ లాగానో కట్టుకుంటారు. అది ఉన్నట్టయితే 10 మంది నాయకులు వస్తారు, 10 మంది
కష్టం చేస్తే మీరు వచ్చి సాయంకాలం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోవడము, ఇల్లు కట్టే విషయంలో వచ్చే సమస్యలు, కష్టాలు, ఆ రేట్లు, బాడుగలు, ఆ కూలి డబ్బులు, కష్టాలు, ప్రమాదాలు, ప్రభుత్వం సహాయము, ఎమ్మెల్యే గారికి సహాయము, ఇది ఏది మాట్లాడుకోవాలన్నా సంఘానికి ఒక భవనం, ఒక అడ్డ అంశం. అందుకే మనం మొట్టమొదటి మన సంఘాన్ని నిలుపుకోవాలి. సంఘం ద్వారా అభివృద్ధిని మనం పొందాలి అంటే మనకు ఒక అడ్డా కావాలి. ఆ అడ్డాను ఒక భవన రూపంలో నిర్మించుకోవాలి. దానికి ఒక 3 సెంట్లు, 2 సెంట్లు, 4 సెంట్లు స్థలం అవసరం. రంగారెడ్డి ఒక స్థలం చెప్పినాడు. రామేశ్వరం బైపాస్ రోడ్లో శేఖర్ సర్పంచ్గా ఉన్నాడు కదా, నా భార్య సౌరవారపల్లి సర్పంచ్ శేఖర్, తెలుసు కదా. రామేశ్వరం బైపాస్ రోడ్డు, ఆ రామేశ్వరం బైపాస్ రోడ్డు ధర్మను పోయేదానికి దగ్గర చక్కగా మన ముందుకి డైరెక్ట్ రోడ్డుకి వస్తే ఒక 10-20 అడుగులు వేసిన తర్వాత మేము చౌడమ్మ గుడి కట్టినాం. ఆగింది. ఆ గుడి దాటిన తర్వాత ఆపోజిట్లో ఎడమవైపు ఒక చర్చి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీకు అనువైన ప్లేస్ అనుకుంటే ఒక 3 సెంట్ల స్థలాన్ని కొని మీకు అందించేదానికి అభ్యంతరం లేదు. రెండవ స్థలం కూడా ఒకటి ఉంది. దొరసానపల్లె బైపాస్ రోడ్డు అంటే మనం జమ్మనవాడకు పోయినప్పుడు కొల్లవరం నుంచి మా దొరసానపల్లెకి వచ్చే రోడ్డు ఉంది, ఆంజనేయ స్వామి గుడికి. ఇప్పుడు అక్కడ వెంచర్ వేస్తా ఉన్నారు. సెంటు 8 లక్షల రూపాయలతో. దాంట్లో ఒక 3 సెంట్ల స్థలం నేను కొని మీకు ఇవన్నీ ఇస్తాను. ఈ 2 స్థలాలలో మీరు ఏది కావాలని కోరుకుంటే ఆ స్థలాన్ని మీకు నేను అందజేసేదానికి సంసిద్ధం. రెండవది, మీకు నేను చేయబోయే సహాయం కానీ ప్రభుత్వం ద్వారా చేసే సహాయం కానీ మీకు ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మీకంటూ మీ సంఘ నాయకులతో పాటు మాకు సంబంధించిన మనిషి, రాజకీయంగా ఉండే మనిషి, చదువు జ్ఞానం ఉండే మనిషి, ఓర్పు కలిగిన మనిషి, మీకు సహాయం చేయడానికి సిద్ధపడి ఓర్పుతో ప్రయాణించే మనిషి, నాకు నమ్మకంగా తమ్ముల్లాగా పనిచేసేవాడు ఒకడు ఈ సంఘంలో గౌరవ సలహాదారులు అనుకోండి, గౌరవ పనిచేసేవాడు అనుకోండి. మా భాషలో అయితే గౌరవ పనిచేసే పని మనిషి. మీకు అట్లా ఒక మనిషి ఉంటే మీరు ఏదైనా అతని ద్వారా బంగారు దృష్టికి తీసుకుపోవచ్చు, లేదంటే నా దృష్టికైనా తీసుకురావచ్చు. అందుకోసం 3 సెంట్ల స్థలాన్ని ఇస్తూ మీకు ఒక చక్కటి పనుని కూడా ఇస్తాను, చక్కటి పని చేసేవాడిని కూడా ఇస్తాను. ఆ పనివాడు ఎవరంటే పిట్టా బాలాజీ. కౌన్సిలర్, యువకుడు, మంచివాడు, మెతక స్వభావం కలిగిన వాడు, చదువుకునేవాడు, ఇంజనీరింగ్ చేసినవాడు, అంటే నమ్మకస్తుడు కూడా మాకు. అతను మీతో ఖర్చులో ఉంటాడు. మీ గౌరవ సంఘంలో పనిచేసేవాడిగా ఉంటాడు, పనివాడిగా. మీరు ఏం చెప్పినా ప్రభుత్వంతో కానీ, బంగారెడ్డితో కానీ, నాతో కానీ మాట్లాడడానికి అనేక రకాల పథకాలు మీకు వర్తింపజేసడానికి ఈరోజు నుంచి బాలాజీ నేను మీకు అపాయింట్ చేసిన పనివాడు. నాయకుడు కాదు, సేవకుడు. అతను నాయకుడు కాదు, సేవకుడు. రెండవది, నా నుంచి నేను కూడా మీకు ఏదన్నా ఉపయోగపడాలా, చెయ్యాలా. మనిషి పుట్టడం, మనకుగా మన కుటుంబంతోనే మమేకమైపోయి జీవించి మరణించడం, ఇది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. పుట్టడం, పెరగడం, మరణించడం, ఇంతేనా? పుట్టడం, పెరగడం, మరణించడం. దీంట్లో ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక్క పేజీ ఉండాలన్నా, మనకంటూ ఒక్క పేజీ రాసుకోవాలన్నా. ఆ ఒక్క పేజీ రాసుకునేదానికి చక్కటి రాజమార్గం, మానవత్వం, సేవ చేయడం, పేదవారికి సక్రమంగా ఉపయోగపడి ఉండడం. ఇందుకు మించిన మార్గం మరొకటి లేదు. అందుకే నాకు నేనుగా మీకు నేను ఇస్తా ఉండే ఈ 2022 సంవత్సరంలో నా సోదరుడు
నా తల్లి గర్భాన మీరు జన్మించినారో మీ తల్లి గర్భాన రాజమండ్రి జన్మించినాడో కానీ పేదరికమనే గర్భాన మనందరం జన్మించినాం. నా అభిప్రాయం ఎప్పుడు అదే. మీరు పుట్టింటే నేను కూడా పుట్టాను పేదరికంలో. నేను పుట్టింది పెరిగింది అత్యంత బలమైన పేదరికంలో పెరిగినా. అందుకే నేను కానీ మీరు కానీ పేదరికమైన తల్లి గర్భాన జన్మించిన శిశువులం కాబట్టి మనందరం సోదరులమే. అందుకే మీతో ప్రయాణం చేయాలా, మీకు ఉపయోగపడాలి. నా వరకు నేను నిర్ణయించింది రెండు. నా ఊపిరినంత వరకు, భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినంత వరకు, నేను కొలిసే నా తల్లిదండ్రుల శుభారోగ్యులు నాకు శక్తిని ఇచ్చినంత వరకు ఈ కార్యక్రమాలను మీకు అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. నా శక్తి ఉన్నంత వరకు. భగవంతుడే నా శక్తి తీసేసినప్పుడు నేను చేయలేదు. అది మాట బాగా వినాలి. ఆ రెండు ఒకటి. ప్రతి సంవత్సరం నాకు నేనుగా ప్రేమతో ఈ భవన నిర్మాణ కార్మికుల పేదరికానికి తోడుగా ఒక్కరోజన్నా, ఒక్క పండగ దినమైనా మీ భార్యా పిల్లలతో సంతోషంగా మీరు ఉండడానికి ఈ తమ్ముడు సహాయం చేయాలి. ఈ తమ్ముని యొక్క సహాయము, మీ యొక్క ప్రేమ కలిసి మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాత్రం సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఐడెంటిఫికేషన్ కార్డు ఈ సంఘం తరఫున ఉంటుందో వారికి ప్రతి ఉగాది పండుగ నాడు 2 రోజుల ముందు ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి 4,000 రూపాయలు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. రెండవది ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక బలంగా ఉండేది. పేదవారికి ఉపయోగపడాలని, సహాయపడాలని. నా వారితో కూడా నా అభిప్రాయాన్ని పంచుకునే చాలాసార్లు నేను అది ఎక్కడ మొదలు పెట్టాలనో చాలా నేను తగ్గలబడ్డం పడతా, తటపాయిస్తా. 2-3 సంవత్సరాలుగా కాలయాపన జరిగిపోతూ ఉంది. ప్రారంభించడానికి సరైన సమయం, సరైన మనిషి, సరైన అదును దొరకకపోవడం. కోరిక అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అనిపిస్తున్నాను నా ఈ కోరికను చెల్లించుకునేదానికి సరైన మనుషులు, సరైన సమయం ఇదే 2022. ఈ 2022 జనవరి 1వ తారీఖు నుంచి 2022 జనవరి 1 అంటే నిన్నటి దినం నుంచి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఐడెంటిఫికేషన్ కార్డు మన దగ్గర ఉందో ఆ కార్మికుల యొక్క ఈ 1వ తారీఖు నుంచి జన్మించిన ఆడపిల్లలకు నా సొంత డబ్బులు వేసి వారు ఎదిగే నాటికి వచ్చే మొత్తాన్ని కలుపుకొని ₹1,00,000 బాండు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే వారికి 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చే నాటికి ఇప్పుడు మేము బాండ్ ఇస్తాం ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ₹1,00,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యుక్త వయసు వచ్చే నాటికి ఆడపిల్లలకు అది ఉపయోగపడుతుంది. అర్థమైందనుకుంటాను కదా. ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి జన్మించే ప్రతి భవన నిర్మాణ కార్మికుని ఆడపిల్ల పేదరికపు ఆడపిల్ల కాకుండా లక్ష్మీదేవిగానే జన్మించాలి. పుట్టిన ఆడబిడ్డ లక్ష్మితోనే రావాలా బాబా. అందుకే భవన నిర్మాణ కార్మికుల పుట్టబోయే పిల్లలకు, ఆడపిల్లకు ₹1,00,000 బాండ్ బ్యాంకులో ఫిక్స్ చేసి ఆ బాండ్ మీకు అందించే కార్యక్రమం చేస్తాం. ఈ 2 కార్యక్రమాలు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత కాలం, అది 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా, ఒకవేళ నేను విన్నా లేకపోయినా నా పిల్లలు కానీ నా వారసులు కానీ వాళ్ళ ఆర్థిక శక్తి ఉన్నంత వరకు నేను అమలుపరచమని నా బిడ్డలను కోరుతానని కూడా మీకు మాట ఇస్తా ఉన్నాను. మీకు అందించడానికి, ప్రొద్దుటూరు పట్టణంలో వచ్చి అనేక రకాల సమస్యలు పరిష్కరించడానికి మీకు మంచి సేవకుడు బాలాజీ. తర్వాత ఆ సమస్యను చూసేది బంగారు. ఇంతమంది పేదరికంలో ఉండి శ్రమను నమ్ముకుని బ్రతికే ఈ మనుషులతో ఈ కొత్త సంవత్సరంలో నన్ను కలిపినందుకు
కలిపి మీతో మంచిగా మనసును పంచుకునేదానికి అవకాశాన్ని భాగ్యాన్ని కల్పించిన మీ అందరి గొప్ప హృదయానికి నా ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తాను. ఈ ఉగాది పండుగ నుంచి ప్రారంభిస్తాం మన సేవా కార్యక్రమాన్ని. ఎప్పుడొస్తారన్నా ఉగాది? మార్చిలోనే ఏప్రిల్లో ఉంది. ఈ ఉగాదితో నుంచే భవన కార్మికులు మనం చెప్పిన హామీని నెరవేర్చబోతా ఉన్నాం. ఆడపిల్ల ఎవరైనా జన్మించి ఉంటే కూడా ఒక్కరు చెప్పినా కూడా నాకు సంతోషమే. నిన్న కానీ ఈ రోజు కానీ ఎవరైనా ఒక ఆడపిల్ల పుట్టి ఉంటే భవన నిర్మాణ కార్మికులకు తొట్టగలిత ఆహారంతో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. ఇవన్నీ కూడా భవిష్యత్తు కాలంలో అమలు చేసుకుంటూ మనందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలలాగా ఒకరి కష్టంలో మరొకరం, ఒకరి సంతోషంలో మరొకరం ఉంటూ జీవితం అంతా సంతోషంగా మనం బ్రతకడానికి అన్నదమ్ములపై కలిసిమెలిసి ప్రయాణం చేద్దాం. మనందరికీ పెద్ద దిక్కై మన కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సజావుగా ముందుకు సాగిపోవడానికి మనకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు రాజశేఖరుడు అన్న ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. స్వర్గంలో నుండే రాజశేఖర్ అన్న ఆశీస్సులు ఉంటాయి. అమరావతి నుండే మన జగనన్న అభిమానం మనకు ఉంటుంది. ఇక అన్ని మనకు మంచి రోజులే ఉండబోతాయని ఆశిస్తూ